టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఆ ఘటనపై తాము చాలా బాధపడుతున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు తాము ఇక్కడికి వచ్చారని తెలిపారు. తొక్కిసలాటలో చనిపోయిన 6 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చామన్నారు. 51 మంది గాయపడిన కుటుంబాలను కూడా పరామర్శించి చెక్కులు అందజేశామని తెలిపారు. హైదరాబాద్ నిజాంపేటలోని బండారి లేఅవుట్ లో ఉన్న సావిత్రి, సాంబశివారెడ్డిలు ఇద్దరికి 2 లక్షల చొప్పున చెక్కులు అందజేశామని తెలిపారు. ఇటువంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మొన్న జరిగిన తిరుపతి సంఘటనలో నేను ఒక బాధితురాలిని. ఆర్థిక సహాయం అందించడానికి బోర్డు నుంచి సారు నరసింహారెడ్డి సార్ గారు, లక్ష్మీ మేడం గారు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు కూడా మాకు బాగా సహకారం చేశారు. దర్శనానికి కానీ, ట్రీట్మెంట్ కానీ అన్నిటికీ బాగా రెస్పాండ్ అయ్యి కలెక్టర్ గారు కానీ అందరూ బాగా చూసుకున్నారు. మమ్మల్ని ఇంటి దగ్గర వరకు తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళారు. మాకు అది ఆనందంగా ఉంది. దర్శనం మాత్రం చాలా మంచి దర్శనం అయింది. ఆ భగవంతుడు మాకు పిల్లవేళలా కాపాడుతాడని మాకు నమ్మకం కలిగింది. మా దేవుడి సహకారంతో, వీళ్ళందరి సహకారంతోనే మేము బతికి బయటపడ్డాము. టీటీడీ బాగా సపోర్ట్ చేసింది సార్. పైకి మేము బస్సులో తీసుకెళ్ళి మాకు దర్శనానికి కూడా నేను నడవలేనంటే నన్ను సపరేట్గా పట్టుకొని ఒక హెల్పర్ని ఇచ్చారు. వెళ్ళి దర్శనం చేసుకున్నాం. విఐపి దర్శనం చేయించారు. దేవి జిల్లా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మంచిగా దర్శనం అయింది. ఆరోగ్యం ఇంకా నొప్పులు ఉన్నాయి, టైం పడుతుంది అన్నారు. చూడాలి. ఇంకా మళ్ళీ ఇక్కడ డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాము. మీరు వాళ్ళు ఏం చెప్తారో చూసి తీసుకుంటాం. టికెట్ కౌంటర్ దగ్గరటువంటి దుర్ఘటనలో గాయపడినటువంటి సావిత్రమ్మ గారు, మన సాంబశివారెడ్డి గారు, వారిద్దరిని పరామర్శించి మా ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మా బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, వారిద్దరూ కూడా మీరిద్దరూ పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి పరామర్శించి కావాలా లేదా ఇంకేమైనా కావాలంటే సహాయం చేయడమ్మా. అలాగే మనకి ఒక 2 లక్షల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేయడానికి ఈరోజు ఆ చెక్కులు వారికి ఇవ్వడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఘటనలో దగ్గరగా 6 మంది చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. వారి కుటుంబాలకు కూడా మేము పర్సనల్గా వెళ్ళి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున మేము ఇవ్వటం కూడా జరిగింది. దీనిలో 51 మంది ఈ దుర్ఘటన వల్ల కొద్దిగా ఇబ్బందులు పడి క్షతగాత్రులై ఉన్నారు. మేజర్గా దెబ్బలు తగిలిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున, అలాగే కొద్దిగా మైనర్గా దెబ్బలున్న వాళ్ళకి 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఆ రోజున ముఖ్యమంత్రి గారు వీళ్ళని పరామర్శించడానికి వచ్చినప్పుడు వీరందరూ ఒక కోరిక కోరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. దానివలన మేము ఇబ్బంది పడి ఈరోజు హాస్పిటల్లో ఉన్నాము. మా కోరిక ఏంటంటే మాకు అదే రోజున మాకు దర్శనం చేయించండి కూడా వారు అడగడంతో ముఖ్యమంత్రి గారు వారందరికీ స్పెషల్గా కేర్ తీసుకొని వారి క్యూల్లో లేకుండా వారికి ఇమీడియట్గా దర్శనం అయ్యేటట్టు కూడా వైకుంఠ ఏకాదశి రోజునే వారికి దర్శనం అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అయితేనేమి అన్ని ఏర్పాట్లు చేసి వారందరినీ సంతోషంగా మళ్ళీ వారిని ఇంటికి కూడా పంపించడం జరిగింది. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా బోర్డు అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగా మేమందరం కూడా కూర్చొని మాట్లాడి ఈ నుంచి జరిగే ఏర్పాటులో ఏ లోటుపాట్లు లేకుండా ముఖ్యంగా ఈ భక్తులకు మెరుగైన సేవలు ఇచ్చేదానికి మా బోర్డు అన్ని విధాల కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాం. వైఫల్యం అంటే అందరూ ఒకటేసారి రావడంతో ఇబ్బంది అయ్యింది. అందులో సడన్గా ఒక ఆవిడికి గాలి ఆడకపోవడంతో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నది గేట్లు తెరడము,
అప్పుడే ఎవరికో ఏదో మెసేజ్ వచ్చి పక్క కౌంటర్లో టికెట్లు ఇస్తున్నారంట, ఇక్కడ కూడా ఓపెన్ చేశారన్న దీంతో ముందుకు వెళ్ళడం జరిగింది. దానికి బాధ్యులైనటువంటి డిఎస్పీని వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా సీఎం గారు సస్పెండ్ చేయడము, ఇంకా కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. అలాగేం లేదండి, అందరికీ జై విజయ్ దగ్గర నుంచే దర్శనం, లఘు దర్శనమే కానీ ఎవ్వరికి అక్కడ దాకా తీసుకెళ్ళి స్పెషల్ దర్శనం అంటూ లేదు. ఈసారి వైకుంఠ ఏకాదశికి మాత్రము లఘు దర్శనాలే ఎక్కువైంది. మళ్ళీ ఇటువంటి మాత్రం పునరావృతం కాకుండా అన్ని విధాలా మేము జాగ్రత్తలు చూసుకుంటాం. గాయపడిన వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడానికి వచ్చాము. ఇప్పుడే 2 లక్షల రూపాయలు కూడా అందించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి ఏవి కూడా జరగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆలోచనతో కూడా బోర్డు ఉంది. గౌరవ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోర్డు సభ్యులు అందరూ కూడా మనోవేదన చెందినటువంటి బోర్డు సభ్యులు లేదంటే అతిశయోక్తి కాదు. అందుకనే వెంకటేశ్వర స్వామికి భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిశ్చితంగా సూక్ష్మంగా మేమందరం కూడా అన్ని చర్యలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనేది మా ప్రధాన ఎజెండా. భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఈ బోర్డు ఉండాలి. భక్తుల శ్రేయస్సు, భక్తుల యొక్క మనోధైర్యం, భక్తుల యొక్క సేవ చేయడమే మా భాగ్యంగా భావిస్తున్నటువంటి బోర్డు ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అందుకనే మేమందరం కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం చేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందుకనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము మాత్రం ఖచ్చితంగా పకడ్బందీ ప్రణాళికతోటి ముందుకు పోవాలి. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇటువంటి వాటి రావడానికి కారణాల మీద అధ్యయనం చేయాలి. దీని మీద కూడా ఇప్పటికి కూడా ఎంక్వైరీ కూడా ఆదేశించిండ్రు. అన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని భక్తుల కోసం మాత్రం ఖచ్చితంగా సేవ చేయడంలో ముందుంటుంది బోర్డు అని సందర్భంగా గుర్తు చేస్తాం. అనేక విషయాలు చర్చించడం జరిగింది. జరిగినటువంటి కార్యక్రమాల మీద అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద నివేదికలు తెప్పించుకోవడం జరిగింది. 25 లక్షల రూపాయల పరిహారం, 5 లక్షల రూపాయల పరిహారం, 2 లక్షల రూపాయలు, మరియు భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు అనేది కూడా చర్చకు వచ్చింది. అనేక రకంగా వాళ్ళ విద్యార్థులకు వాళ్ళ పిల్లలకి ఏదైతుందో ఎడ్యుకేషన్కు సంబంధించింది కూడా భవిష్యత్తులో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అనేది చాలా స్పష్టంగా ఉంది. అనేక అంశాలు చర్చించడంతో పాటు భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలి. భక్తులే ప్రధాన ఎజెండా. ఇవాళ వెంకటేశ్వర స్వామి అంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మనగడుందంటే వారి భక్తుల యొక్క భక్తే ప్రధాన కేంద్రం. అందుకనే భక్తులకు వారికి భక్తికి అగౌరవపరచకుండా వారిని ఎల్లవెల్ల కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వారి మన్నలు పొందవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఆ వైపు ప్రయాణం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.